ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ మరొకసారి శుభములు. ఈ సాయంత్రం సమయానికి జూమ్ మీటింగ్కి విచ్చేసిన మిమ్మల్ని అందరినీ ప్రభు నామంలో అభినందిస్తున్నాను. ఈ దినము మనం ధ్యానించబోయే అంశము ముఖ్యమైన ఆజ్ఞ, ద మెయిన్ కమాండ్మెంట్. మనకి అనేకమైన ఆజ్ఞలు ఉన్నాయి, 10 ఆజ్ఞలు ఉన్నాయి. అయితే అందులో ముఖ్యమైన ఆజ్ఞ ఏంటి అనేది ఈ దినం మనం ధ్యానించున్నాం. అందుకు గాను మత్తయి సువార్త 22వ అధ్యాయము 33వ వచనం నుంచి 46వ వచనం వరకు మనం దీనికి పొందుపరచబడిన ఈ యొక్క వాక్య భాగాన్ని మనం ఫాలో అవుతున్నాము. ముఖ్యమైన ఆజ్ఞ, ద మెయిన్ కమాండ్మెంట్, ఇంపార్టెంట్ కమాండ్మెంట్. ఇక్కడ మనం వాక్య భాగాన్ని ఒకసారి చదివితే, ఆయన సద్దూకయ్యుల నోరు మూయించునని పరిసయ్యులు విని కూర్చుండిరి. వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించుచు, బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగెను. అందుకని ఈ దినం మన యొక్క అంశం టైటిల్ ఏంటంటే ముఖ్యమైన ఆజ్ఞ. అందుకు ఆయన నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నదియే. నెక్స్ట్, ఇది ముఖ్యమైనదియు మొదటిదియు నైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికిని ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పెను. ఒకప్పుడు పరిసయ్యులు కూడి ఉండగా యేసు వారిని చూచి, క్రీస్తును గూర్చి మీకేమి తోచుచున్నది? ఆయన ఎవని కుమారుడని అడిగెను. వారు ఆయన దావీదు కుమారుడని చెప్పిరి. అందుకు ఆయన, అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని దావీదు ఆయనను ప్రభు అని ఆత్మ వలన ఏల చెప్పుచున్నాడు. దావీదు ఆయనను ప్రభు అని చెప్పిన ఎడల ఆయన ఎలాగు అతనికి కుమారుడగునని వారిని అడగగా, ఎవరును మారు మాట చెప్పలేకపోయెను. మరియు ఆ దినము నుండి ఎవడును ఆయనను ఒక్క ప్రశ్నయు అడుగ తెగింపలేదు. ఇక్కడ మనం చూస్తే ఈ 22వ అధ్యాయంలో మొదటి 14 వచనాల్లో పెండ్లి కుమారుని విందుకు సంబంధించిన ఒక ఉపమానాన్ని ఆయన, పరలోక రాజ్యం ఇలా ఉంటుంది అని ఒక ప్యారబుల్, ఒక ఉపమాన రీతిగా ఆయన మరి అక్కడ వివరించారు మొదటి 14 వచనాల్లో. తరువాత 15వ వచనం నుంచి 22వ వచనం వరకు ఈ హేరోదీయులు వీరు వచ్చి యేసు ప్రభువుని ప్రశ్నించారు. ఏంటంటే, మేము పన్ను ఎవరికి ఇవ్వవలేను అనేసి. చూడండి 17వ వచనంలో, 16వ వచనం నుంచి, బోధకుడా, నీవు సత్యవంతుడవై ఉండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావనియు నీవు ఎవనిని లక్ష్య పెట్టవనియు మోమాటము లేనివాడవనియు ఎరుగుదుము. ఎంత చక్కగా వాళ్ళు, నీవు స్ట్రైట్ ఫార్వర్డ్, యు ఆర్ వెరీ రిలయబుల్, నీవు కరెక్ట్గా మాట్లాడతావు, ఇవి ఎవరిని కూడా లక్ష్య పెట్టవు, యు డోంట్ కేర్ ఎనీబడి అన్నట్టుగా మొహమాటం అనేది అసలే లేదు. కాబట్టి నీకేమి తోచుచున్నది? కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా? మాతో చెప్పుమని హేరోదీయులతో కూడా తన శిష్యులను ఆయన యొద్దకు పంపిరి. ఇక్కడ ఏంటంటే, యేసు ప్రభువుని మరి ఆయన
చివరి దినాల్లో, అప్పగించబోయే చివరి దినాల్లో వీరు ఆయనను ఏదో విధంగా ఇరకాటంలో పెట్టి రీజన్ కోసం ట్రై చేస్తున్నారు. ఆ టైంలో శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళందరూ అక్కడున్న రకరకాల తెగల వారి చేత ఆయన మీదికి ప్రశ్నలు అడగటానికి పంపించారు. అందులో ఈ హేరోదీయులొచ్చి కైసరుకు పన్నివ్వటం న్యాయమేనా అనేసి అడిగారు. ఇక్కడ అలాగా ఈ మిగిలిన అధ్యాయం అంతా ఆయన మాటలలోనే ఆయనను చిక్కించుటకు ప్రయత్నించినప్పుడు శాస్త్రులు మరియు పరిసయ్యులు యేసును అడిగిన ప్రశ్నలతో ఇది మరి ఈ అధ్యాయం వ్యవహరిస్తుంది. ఇక్కడ మనం చూస్తే హేరోదీయులు, సద్దూకయ్యులు మరియు పరిసయ్యులు యేసును అడిగిన 3 ప్రశ్నలు. ఈ 14వ వచనం నుంచి ఈ 15వ వచనం నుంచి 46వ వచనాల వరకు వారు 3 రకాలైన ప్రశ్నలు అడిగారు. ఈ పరిసయ్యులే రకరకాల గుంపుల్ని తయారు చేసి ఆయన దగ్గరికి రకరకాల ముసుగుల్లో పంపించారనమాట. హేరోదీయులొచ్చి అయ్యా యు ఆర్ వెరీ స్ట్రెయిట్ ఫార్వర్డ్ అది ఇది అని చెప్పి కప్పము చెల్లించుట, కైసరుకు పన్ను ఇచ్చుట న్యాయమేనా అని ఒక ప్రశ్న అడిగారు. అప్పుడు యేసు ప్రభు ఏం చేశారు చూడండి, మీరు నన్నెందుకు శోధించుచున్నారు వేషధారుల వలె, పన్ను రోక ఒకటి నాకు చూపుడని వారితో చెప్పగా వారు ఆయన యొద్దకు ఒక దీనారము తెచ్చిరి. అప్పుడు ఈ రూపమును పైవ్రాతయు ఎవరివని వారిని అడగగా వారు కైసరవనిరి. అందుకు ఆయన అలాగైతే కైసరివి కైసరుకును, దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పాను. అంతటితో వారు ఆశ్చర్యపడి తిరిగి ఆయనను విడిచి వెళ్ళిపోయారు. ఇది మత్తయి సువార్త 15వ అధ్యాయం 22వ వచనంలో ఉంది. రెండవది పునరుద్ధానాన్ని గురించి ఆయన్ని ఇంకొక ప్రశ్న అడిగారు. అది ఎవరు అడిగారంటే సద్దూకయ్యులు అడిగారు. వారు ఏమడిగారంటే సద్దూకయ్యులు పునరుద్ధానాన్ని నమ్మరు. పునరుద్ధానము లేదని చెప్పిడి సద్దూకయ్యులు ఆ దినమున ఆయన యొద్దకు వచ్చి, అక్కడ బోధకుడా ఒక స్త్రీ చనిపోయింది, తర్వాత మొత్తానికి ఎలా అయితే 7 మంది సహోదరులుకి ఆమె భార్యగా ఉంది. ఇప్పుడు మరి పునరుద్ధానమందు ఈ 7గురిలో ఆమె ఎవరికి భార్యగా ఉండును? ఆమె వీరందరికీ భార్యగా ఉండెను కదా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరబడుచున్నారు. పునరుద్ధానమందు ఎవరునూ పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇయ్యబడరు. వారు పరలోకమందున్న దూతల వలె ఉందురు. మృతుల పునరుద్ధానమును గూర్చి నేను అబ్రహాము దేవుడిని, ఇస్సాకు దేవుడిని, యాకోబు దేవుడినై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా? ఇక్కడ ఈ లోకంలో ఆ యూదులకున్న ఈ ఇదేంటంటే సద్దూకయ్యులకి ఒకళ్ళు చనిపోతే, అన్నయ్య చనిపోతే తమ్ముడు అన్నయ్య భార్యని మరి స్వీకరించి ఆమెని అన్ని పోషించాలి. అదేవిధంగా అలా 7 సహోదరులు చనిపోయారు. ఆమె 7గురికి మరి భార్యగా ఉంది. ఇప్పుడు వీళ్ళ డౌట్ ఏంటంటే పునరుద్ధానంలో ఆమె ఎవరికి చెందుతాది అనేసి వీరి యొక్క ప్రశ్న. ఎవరిది? సద్దూకయ్యులది. ఇంగ్లీష్లో సాడిసీస్ అంటారు, సద్దూసీస్. అయితే యేసు ప్రభు వారికి ఏమని చెప్తున్నారంటే పునరుద్ధానమందు మరి ఈ సంబంధాలు ఏమి ఉండవు, పెండ్లికి ఇచ్చుకోనబడరు, పెండ్లికి ఇయ్యబడరు అనేసి. అనగా పునరుద్ధాన దేహాన్ని పొందుకున్నప్పుడు పునరుద్ధానమందు ఎవరికి ఏమీ కాదు, అందరూ ఇండివిజువలే. ఎవరి రక్షణ వారిదే. రక్షణలో మనమందరము లేపబడినప్పుడు, రక్షణ పొందిన మనమందరము లేపబడినప్పుడు అక్కడ ఏ విధమైన రిలేషన్స్ ఉండవు. ఈ భూమి మీద ఉన్నంత వరకునే ఆ రిలేషన్స్. అక్కడ మనం దేవదూతల్లా ఉంటాము అని యేసు ప్రభు వారికి చెప్పారు. 3వ ఆజ్ఞ ఏంటంటే గొప్ప ఆజ్ఞ ఏది అని దాని గురించి ఒక ప్రశ్నించారు.
అది మత్తయి సువార్త 22 అధ్యాయం 34 వచనం నుంచి 46 వచనం వరకు ఉంది. ఇది ఈ ఈ ప్రశ్నకు ఉపోద్ఘాతంగా నేను ఈ విషయాలన్నీ మీకు తెలియజేశాను. ఈ అధ్యాయంలో మొదటిగా పరలోక రాజ్యం ఏ విధంగా ఉంటదనేసి ఒక పెండ్లి కుమారుని యొక్క విందు ఆ విందుని ఏర్పాటు చేసిన ఒక రాజును పోలి ఉంటాది అనేసి ప్రభు తెలియజేశారు. అనగా పరలోక రాజ్యం యొక్క మర్మాన్ని తెలియజేశారు. రెండవది కప్పం గురించి వాళ్ళు ప్రశ్నేశారు. అది మనకి కాయిన్ మీద 2 ఉంటాయి. 2 ఒకటేమో మరి ఆ పన్ను చెల్లించవలసిన వారి ముద్ర ఉంటుంది. ఎక్కువగా రాజుల యొక్క ముద్రలు ఉంటాయి. భారతదేశానికి ఆఫ్ఘనిస్తాన్‌కి తోమా వచ్చి సువార్త ప్రకటించాడు అన్న దానికి ప్రూఫ్ ఏంటంటే 40వ సంవత్సరంలో అనగా మొదటి శతాబ్దం 42వ సంవత్సరంలో ఉన్న బంగారు నాణాల మీద గుండోఫరస్ అనే రాజు యొక్క ముద్ర మనం చూడగలం. మీరు గూగుల్‌లో ట్రై చేసుకుంటే ఆ ముద్రలు మీకు కనిపిస్తాయి. కాబట్టి ఇక్కడ పన్ను ఎవరికి చెల్లించాలనేది ఒక పక్కన ఉంటే, పన్ను ఆయనకి చెల్లించండి. దేవునికి చెల్లించండి అనేసి ప్రభువు వారికి సెలవిచ్చినప్పుడు వారు గమ్మునుండిపోయారు. పునరుద్ధానాన్ని గురించి చెప్పినప్పుడు వారు కూడా కామయ్యారు. ఇప్పుడు అసలు ప్రశ్న మనం చూస్తే మనకి అనేకమైన ఆజ్ఞలు ఉన్నాయనేసి అవి 10 ఆజ్ఞలు ఉన్నట్టుగా మనకందరికీ తెలుసు. అనేక ఆజ్ఞలలో ఏది గొప్పదో ధర్మశాస్త్ర వైద్యులు చర్చించిరి. వారు ఆజ్ఞల్ని భారీ మరియు తేలికైనవిగా విభజించి కొన్ని ఆచార చట్టాలు, కొన్ని నైతిక చట్టాలు అని వేరు చేశారు. ఆచార చట్టంలోని అతి చిన్న వివరములు కూడా దేవుని గొప్ప నైతిక చట్టం వలె కట్టుబడి ఉండే స్థితికి చేరుకున్నాయి. అంటే కొన్ని ఇవి మనం ఏ విధంగా చెప్పాలంటే మీకు అర్థమయ్యేటట్టు మనం క్రిస్మస్ చేస్తుంటాం. ఆధ్యాత్మికంగా క్రిస్మస్ చేస్తాము. ఆచార వ్యవహారంగా క్రిస్మస్ చేస్తుంటాం. ఇక్కడ ఆచార సంబంధమైన చట్టాలు కొన్నున్నాయి. రిచ్యువల్స్ అంటారు. అవి మనం చేసేవి. ఆచార ప్రకారంగా చేసేవి. నైతికంగా అంటే మనం చేయవలసిన చట్టాలు కొన్నున్నాయి. చట్టాలంటే లా అదే రూల్. సో, దేవుని గొప్ప నైతిక చట్టం వలె కట్టుబడి ఉండే స్థితికి చేరుకున్నాయి. ఇక్కడ ఈ వివాదాస్పద వేదాంత సమస్యపై పక్షము వహించమని బలవంతము చేయటం ద్వారా యేసు చిక్కుకోవచ్చని పరిసయ్యులు భావించారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మోషే ధర్మశాస్త్రంలో ఇవ్వబడిన ఆ 10 ఆజ్ఞల్లో ఏది ముఖ్యమైన ఆజ్ఞ అనేసి వారు యేసు ప్రభువుని ఏదో రకంగా ఇరికించడానికి, చిక్కులో పెడతానికి వారు బలవంతం చేయటం ద్వారా యేసు ప్రభుని ఎక్కడో చోట ఇరికించవచ్చని పరిసయ్యులు భావించారు. భావించి వాళ్ళేం చేశారంటే మత్తయి సువార్త 22వ అధ్యాయము 36వ వచనంలో బోధకుడా ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. వారొచ్చారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి బోధకుడా ధర్మశాస్త్రంలో ఏది ఇంపార్టెంట్? చాలా ఉన్నాయి కానీ అన్నిట్లో ఇంపార్టెంట్ ఏది? మనకి 7 రంగులున్నాయి. నీ ఫేవరెట్ కలర్ ఏది? ఏది నీ ఇష్టమైన రంగు అని అడిగినప్పుడు మనం ఏదో ఒకటి చెప్తాం. అన్నీ నాకిష్టమని చెప్పలేం. అలాగే వీళ్ళు ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని కొంచెం తిరకాసుగా ఆయన్ని ఇబ్బంది పెట్టడానికి అడిగారు. అడిగినప్పుడు శాస్త్రులు వాటిని ఏం చేశారంటే శరీర అవయవముల సంఖ్యకు అనుగుణంగా 248 ఏమో నిశ్చయాత్మకమైనవిగాను, సంవత్సరంలో ఉన్న 365 రోజులకి అనుగుణంగా
ప్రతికూలమైనవిగా విభజించి 613 ఆజ్ఞల్ని ఎలా అంటే 10 ఆజ్ఞల అక్షరములలో ఉన్న అక్షరముల సంఖ్యకు వారు రూపొందించారు. యాక్చువల్గా దేవుడు రాతి పలకల మీద వ్రాసి ఇచ్చినవి 10 ఆజ్ఞలు. ఆ 10 ఆజ్ఞలు నుంచి వీరు 613 ఆజ్ఞల్ని, మనం అనుకునే 10 ఆజ్ఞలే కాదు, యూదులకున్న ఆజ్ఞలు టోటల్గా 613 ఆజ్ఞలు. అందులో మరి 365 రోజులకి అనుగుణంగా ఉండేటట్టు 365 ఆజ్ఞలు, మన దేహంలో ఉన్న అవయవముల సంఖ్యకు అనుగుణంగా 248 ఆజ్ఞల్ని వారు అలా విభజించి వారు పాటిస్తున్నారు. వారు ఇందులో కొన్ని గొప్పవి, కొన్ని చిన్నవిగా భావించారు. అంటే కొన్ని నో ప్రాబ్లం అన్నట్టుగా, కొన్ని మస్ట్, గొప్పవి, అవి ఖచ్చితంగా పాటించాలన్నట్టుగా వారు భావించారు. మనకి ఈ ప్రవక్తల్లో కూడా పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు అని డివిజన్ ఉంది. పెద్ద ప్రవక్తలు అంటే యెషయా, ఇర్మియా, వీరందరూ పెద్ద ప్రవక్తల్లోకి వస్తారు. చిన్న ప్రవక్తల్లో యోనా, మీకా, నహూము, ఇవన్నీ చిన్న ప్రవక్తల్లోకి, ఆ గ్రూప్లోకి వస్తారు. ఈ ప్రవక్తలందరికీ రిప్రజెంటేటివ్గా ఎలీషా, ఏలియా, మరి యేసు ప్రభు ఆ యొక్క రూపాంతర కొండ మీదకి వెళ్ళినప్పుడు ధర్మశాస్త్రానికి రిప్రజెంటేటివ్గా మోషేను, ప్రవక్తలందరికీ రిప్రజెంటేటివ్గా ఏలియాను, అక్కడ మోషే, ఏలియాలు ఇద్దరు వచ్చి ఆయనతో రాబోవు దినములలో జరగబోవు నిర్గమమును గురించి వారు మరి ఆయనతో డిస్కస్ చేశారు. అంటే మన ఇంజనీరింగ్ పరిభాషలో లుక్ అహెడ్ షెడ్యూల్, అంటే రాబోయే ఈ కొద్ది దినాల్లో అక్కడ జరగబోయేది ఏంటి అనేది ఆ ప్లానింగ్ వారు డిస్కస్ చేశారు. కల్వరిగిరిలో జరగబోయే ఆ యొక్క రక్తఛేదనం గురించి వారు డిస్కస్ చేశారనమాట. ఇక్కడ మనం గమనిస్తే ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 6వ వచనంలో, మరియు నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించున్నట్లు నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకును నీ సంతతి వారికిని హృదయమునకును సున్నతి చేయును. నీ సంతతి వారి హృదయమునకు సున్నతి చేయును అని అక్కడ ఉదహరించబడింది. అంటే ఇక్కడ వచ్చి వీళ్ళు బోధకుడా ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏంటి అని అడిగి అక్కడ 613 ఆజ్ఞలకి వివరణ మనకి వివరించబడింది. ఇక్కడ అప్పుడు యేసు ప్రభు ద్వితీయోపదేశ కాండం, ఎందుకంటే ధర్మశాస్త్రంలో అన్నారు కాబట్టి ఆయన ధర్మశాస్త్రాన్ని రిఫర్ చేసి ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయం 6వ వచనంలో ఉన్నదాన్ని గుర్తించి ఆయన రిఫర్ చేసి దేవుని పట్ల ప్రేమ ఈ క్రింది వాటి నుండి రావలేను అని, ఒకటి ఏంటంటే నంబర్ 1 హృదయంలో నుంచి, నంబర్ 2 ఆత్మలో నుంచి, నంబర్ 3 మనస్సులో నుంచి. యేసును ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించవలెను అని ఉంది. అలాగే ఇక్కడ మనం ఆరాధించేటప్పుడు మనము దేవునిని మరి ప్రేమించేటప్పుడు కేవలం హృదయంతో కాకుండా, కేవలం ఆత్మతో కాకుండా, కేవలం మనసుతో కాకుండా, ఎవ్రీథింగ్, అన్ని అంతర్గత అనురాగాలు, ఆల్ సార్ట్స్ ఆఫ్ ఎఫెక్షన్స్ టువర్డ్స్ జీసస్, టువర్డ్స్ గాడ్, అలాగే ఆల్ సార్ట్స్ ఆఫ్ కాన్షియస్నెస్, టోటల్ కాన్షియస్నెస్, మనకున్న స్పృహలన్నీ దేవుని వైపు మనము చూపిస్తూ ప్రేమించాలి. మనకున్న అన్ని ఆలోచనలు, ఆల్ అవర్ థాట్స్ షుడ్ బి టువర్డ్స్ గాడ్. అప్పుడే మనము దేవునిని
ప్రేమిస్తున్నట్లు. అందుకనే ఇక్కడ ఏం చెప్తున్నారు, నీ పూర్ణ హృదయముతోను, నీ హృదయముతోను అనలేదు, యువర్ కంప్లీట్ హార్ట్, నీ పూర్ణ ఆత్మతోను, కంప్లీట్ సోల్. అలాగే నీ దేవుడైన యెహోవాను ప్రేమించినట్లు నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకును నీ సంతతి వారి హృదయమునకును సున్నతి చేయును. అక్కడ ఫిజికల్ సున్నతి అని చెప్పట్లేదు, నీ హృదయమునకు సున్నతి. అందుకనే పౌలు గారు వాడిన హృదయ సున్నతి, మనస్సుకు కావలసిన, ఆ హృదయానికి కావలసిన హృదయ సున్నతి అని వాడారు. కాబట్టి ఇప్పుడు మనము దేవునిని ప్రేమించేటప్పుడు కేవలం ఏదో ఒక్కటి ఐటెం తోటే కాకుండా హృదయంతో ప్రేమించాలి, ఆత్మతో ప్రేమించాలి, మనస్సుతో ప్రేమించాలి. కొన్నిసార్లు ఆత్మ సిద్ధమే కానీ మరి హృదయం సిద్ధం కాదు. కొన్నిసార్లు హృదయం సిద్ధమైతే మనస్సు సిద్ధం కాదు. ఇది ట్రయాంగులర్ ఫైట్ కింద హృదయము, ఆత్మ, మనస్సు ఇంబ్యాలెన్స్ అవుతుంటుంది. వీటన్నిటినీ మనం బ్యాలెన్స్ చేసినప్పుడు దేవుని పట్ల మనము చూపించవలసిన ప్రేమను కరెక్ట్గా మనము చూపించగలము. ఈ మూడిటి నుంచి దేవుని పట్ల ప్రేమ ఉండాలనేసి ఇక్కడ చెప్పబడుతుంది. ఈ విషయం ప్రభు వారికి మెన్షన్ చేసినప్పుడు వారు ఏ విధంగా రియాక్ట్ అయ్యారో ఒకసారి చూద్దాం. మరలా యేసు లేఖనములను అనుసరించి ద్వితీయోపదేశ కాండంలో 6వ అధ్యాయం 5వ వచనంలో అన్నట్టు, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను. యువర్ కంప్లీట్ హార్ట్ అండ్ యువర్ కంప్లీట్ సోల్ అండ్ యువర్ కంప్లీట్ మైండ్. నీ పూర్ణ శక్తి అంటే శరీరం సంబంధించి, మైండ్ అంటే బ్రెయిన్, ఇవన్నీ వస్తాయి. అదేవిధంగా లేవి కాండం 19వ అధ్యాయము 18వ వచనంలో, కీడుకు ప్రతి కీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపముంచుకొనక నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను, నేను యెహోవాను అనేసి ఆయన వారికి తెలియచేస్తూ దేవుని పట్ల ప్రేమ మరియు ఒకరి పొరుగు వారి పట్ల ప్రేమ, ఈ రెండు ఆజ్ఞలు మొత్తం ధర్మశాస్త్రమును సంగ్రహించును. ధర్మశాస్త్రాన్ని అంతటిని వడపోసి మనము చూస్తే రెండు ఆజ్ఞలు, అక్కడ 613 ఆజ్ఞలు వారు లిస్ట్ చేశారు. అయితే ఇక్కడ రెండు ఆజ్ఞలు మనకి ఉన్నాయి. ఆ రెండు ఆజ్ఞలు ఏంటంటే మరి ఒకటి, ఒకరి పొరుగు వారి పట్ల ప్రేమ, దేవుని పట్ల ప్రేమ, పొరుగువాని పట్ల ప్రేమ. కేవలం నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానంటే సరిపోదు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే నీ పొరుగువాడిని కూడా ఆటోమేటిక్గా ప్రేమించాలి. ఎందుకని? క్రైస్తత్వం అంతా ప్రేమ మీదే ఉంది. ప్రేమ లేని వాడనైతే వట్టి వాడనే. నేను దేవదూతల భాషల్లో మాట్లాడినా, వరాలున్నా, అన్య భాషల్లో మాట్లాడినా, ప్రవచనాలు చెప్పగలిగిన ప్రేమ లేని వాడనైతే వట్టి వాడనే, వేస్ట్ అనమాట, జీరో అని చెప్తూ, మరి దేవుడు లోకాన్ని ఎంత ప్రేమించాడో మనకి తెలుసు. మన కొరకు ఆయన తన స్వకీయ కుమారుణ్ణి మన రక్షణ కొరకు ఆయన ఈ లోకంలోనికి పంపించాడు. కాబట్టి రెండు ఆజ్ఞలు ముఖ్యమైనవి. ఏంటంటే మనము దేవునిని పూర్ణ హృదయంతోనూ, పూర్ణాత్మతోనూ, పూర్ణ శక్తితోనూ ప్రేమించాలి. అదేవిధంగా మనము నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించాలి. ఈ రెండు ధర్మశాస్త్రం మొత్తానికి ఈ రెండు ఆజ్ఞలు ఇంపార్టెంట్ అనేసి ప్రభు వారికి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ మరి మనం చూస్తే రోమా 13వ అధ్యాయము 8, 9, 10 వచనాల్లో ఒకనినొకడు ప్రేమించుట విషయములో తప్ప మరేమియు ఎవనికిని అచ్చి ఉండవద్దు, పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రమును నెరవేర్చినవాడు. ఎలాగనగా
వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు అనునవియే అనునవియు మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్న ఎడల అదియు మనకి 10 ఆజ్ఞల్లో లిస్ట్ ఉంది. ఇక్కడ అన్ని చెప్పబడినాయి 9వ వచనంలో. అదియు నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమింపవలెనను వాక్యములో సంక్షేపముగా ఇమిడి ఉన్నవి. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. ఇది ఈ రోజుల్లో మనకి క్రైస్తవులకు చాలా ఇంపార్టెంట్ అయిన మరి ప్రేమ. ఎందుకంటే ప్రేమ లేనిదే ఏమీ లేదు. క్రైస్తవత్వం అంటేనే ప్రేమ. గాడ్ ఈజ్ లవ్ అని చెప్తాం. దేవుడు ప్రేమ స్వరూపి అని చెప్తుంటాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడని చెప్తారు. ఇన్ని విషయాలు మనం చర్చించే బదులు, ఇన్ని విషయాలు మనం ఒక్కాడించి చెప్పే బదులు, మనము దేవునికి విధేయత చూపవలెను మరియు దేవునిని ఇతరులను ప్రేమిస్తున్నామని నిర్ధారించుకొనవలెను. ఇదే మతం యొక్క నిజమైన సారాంశము. క్రైస్తవత్వానికి మొత్తానికి నిజమైన సారాంశం ఏంటంటే యేసుక్రీస్తుని రక్షకుడిగా తెలుసుకొనకుండా ఎవరు కూడా దేవునిని ప్రేమించలేరు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో నీకు తెలియకోకుండా నువ్వు ఎలా ప్రయాణం చేస్తావు, ఏ దిశలో ప్రయాణం చేస్తావు? నువ్వు యేసు ప్రభువుని రక్షకుడిగా తెలుసుకుంటే అప్పుడు దేవుణ్ణి ప్రేమించగలవు. నువ్వు రక్షకుడిగా ఆయన్ని తెలుసుకోకుండా నేను దేవుణ్ణి ప్రేమిస్తానంటే ఏ దేవుణ్ణి ప్రేమిస్తావు? నువ్వు ఏ దేవునిని నమ్మవు? నువ్వు నమ్మిన దేవుణ్ణి ప్రేమించటం నీ కర్తవ్యం. అయితే నువ్వు దేవుణ్ణి నమ్మకోకుండా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్తే అబద్ధం అది. యోహాను సువార్త 8వ అధ్యాయము 42వ వచనంలో యేసు వారితో ఇట్లనెను, దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమింతురు. యేసు ప్రభు సిలువలో 6వ మాట చెప్పినప్పుడు సమాప్తమైనది అని చెప్పినప్పుడు ఆయన చేసిన త్యాగము ద్వారా తండ్రికి మానవునికి తెగిపోయిన సంబంధం తిరిగి పునరుద్ధరించబడి ఆయన తండ్రిగా మనకి రిలేషన్ ఏర్పడింది. అందుకని పరలోకమందున్న మా తండ్రి అని మనము ఆయన్ని అడ్రస్ చేస్తున్నాము. సో దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమితురు. సో మనం పరలోకమందున్న తండ్రి మనందరికీ తండ్రి అయినప్పుడు మనము యేసు ప్రభుని ప్రేమిస్తాము. మరియు మీరు దేవునిని తెలుసుకొని ప్రేమించినప్పుడు దేవుని ప్రేమ ఇతరులకు పంచబడును. దేవుని ప్రేమ ఎటువంటిది అనేసి గొల్లపల్లి నతానియేల్ గారు చక్కటి పాఠం రాశారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఆయన ధవళేశ్వరం గోదావరి మీద బ్యారేజ్ కడుతున్నప్పుడు అక్కడ ఆయన రక్షించబడి ఆ బ్యారేజ్ పనులు అయిపోయిన తర్వాత రాజమండ్రికి పరిసర ప్రాంతాలన్నిటిలో సువార్త ప్రకటిస్తూ మరి మురారి దగ్గర ఆయనను ఒక చెట్టుకు కట్టేసి ఆయన్ని చుట్టూ తాళ్ళతో కట్టేసి కొట్టి రక్తం వచ్చేటట్టు అక్కడ కట్టేస్తే ఆయన సువార్త ప్రకటిస్తున్నందుకు నీకెంత ధైర్యమని ఆ గ్రామస్తులందరూ ఆయన అక్కడ కట్టేసినప్పుడు దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నను తెలియరే కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మన కబ్బును అని. మీరు నన్ను గురించి ఏంటో అనుకుంటున్నారు, నేను చెప్పేది మీకు అర్థం కావట్లేదు. దేవుని ప్రేమ ఏంటనేది మీరు చవి చూస్తే మీకు తెలుస్తుంది అనేసి ఆయన అక్కడ ఆ పాటను పాడాడు, అక్కడే రచించి. అలా పాడుతానంటే అప్పుడు ఆ గ్రామస్తులందరూ వచ్చి ఇతన్ని ఇంత గట్టిగా కొట్టేసి తాళ్ళతో కట్టి బట్టలు చిరిగిపోయేటట్టు కొడితే ఇతను ఏంటింత సంతోషంగా పాట పాడుతున్నాడని అప్పుడు ఆయన విప్పి ఆయన చెప్పిన బోధన అంగీకరించి కొంతమంది క్రైస్తవులు అయ్యారు. అలాగా
మనము దేవునిని తెలుసుకొని ప్రేమించినప్పుడు దేవుని ప్రేమ ఇతరులకు పంచగలం. ఇప్పుడు ఆయన దేవుని ప్రేమించాడు. ఆ బాధలు ఆయనకేమీ అనిపించలేదు. ఆ దేవుని ప్రేమను ఇతరులకు పంచాడు. ఏంటి? "అరే బాబు! దేవుడు మీ కొరకు సిలువలో రక్తం కార్చాడు. మీరు కేవలం ఆయన నమ్మితే చాలు పరలోక రాజ్యం చేరతారు" అని చెప్పినప్పుడు దేవుని ప్రేమను వారు రుచి చూచి తెలుసుకున్నారు. రోమాస్ పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములో కుమ్మరింపబడి ఉన్నది. పరిశుద్ధాత్మ మనందరికీ అనుగ్రహించబడింది. మనము బాప్తిస్మ సాక్ష్యంలోనికి వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మ మన హృదయంలో ముద్ర వేసింది. మనము పరలోక రాజ్యం చేరు పర్యంతము అది మన హృదయంలో ముద్ర వేసింది. కాబట్టి దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడింది. ఇప్పుడు మనం చూస్తే కొన్ని కొన్ని సార్లు మనం వ్యక్తిగతంగా లేదా సామాజికంగా ఆలోచించినప్పుడు దేవుని యొక్క ప్రేమ అందరూ ఏమనుకుంటారంటే నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను. ఐ డోంట్ కేర్ ఫర్ ఎనీబడీ. ఎందుకంటే నాకు దేవుడు ముఖ్యం. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను కాబట్టి ఇంకెవరిని ప్రేమించక్కర్లేదు. ఈ లోకంలో నేను ఎవరిని ఇంక ప్రేమించను అని అనుకుంటా ఉంటారు. అయితే దేవుడు దేవుణ్ణి ప్రేమించడం అంటే డైరెక్ట్‌గా దేవుని ప్రేమించడమా? దేవుని కొరకు. అందుకనే ఆహ్, నే అంటే ఆజ్ఞలు కూడా కొన్ని ఎలా ఉంటాయంటే చాలా ఆజ్ఞలున్నాయి. అందులో అన్నిటికంటే ముఖ్యమైన ఆజ్ఞ ఏది? దేవుని కొరకు మనం ఉపవాసం చేస్తీ భక్తిగా ఉంటున్నామనుకోండి. ప్రతిదినము బైబిల్ చదువుతున్నాము. వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాము. చర్చ్‌కి రెగ్యులర్‌గా ఎళ్తున్నాము. దశమ భాగం ఇచ్చేస్తున్నాము. కానుకలు ఇచ్చేస్తున్నాము. అయితే మనము ఒకటి కొదువుగా ఉంది అని చెప్పుకోవచ్చు. ఎలా అంటే దేవుడేమడుగుతున్నాడు మనల్ని? నిజమైన భక్తి ఏది అనగా, మీరు చేసే ఉపవాసాలు ఈటి వల్ల కాదు. నిజమైన భక్తి ఏంటంటే, విధవరాండ్రను, దిక్కులేని పిల్లలను, వారిని పరామర్శించి వారికి సహాయం చేయటం అనేది నిజమైన భక్తి అని చెప్తున్నారు. ఇక్కడ 613 ఆజ్ఞలున్నాయి. ఈ ఆజ్ఞలన్నిటిలో గొప్ప ఆజ్ఞ ఏది అని వీరు ఆయన ఏదో ఇరకాటంలో పెట్టాలనేసి పరిసయ్యులొచ్చి అడిగినప్పుడు, బోధకుడు ఇందులో గొప్ప ఆజ్ఞ ఏది అన్నప్పుడు, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ ప్రేమించాలి అని చెప్పాడు. అలాగే నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెనను వాక్యములో సంక్షేపముగా ఇమిడి ఉన్నవని మరి రోమాపత్రిక 13వ అధ్యాయం 8వ వచనంలో ఉన్నది. ఎవరైతే పొరుగువానిని ప్రేమిస్తారో వాడు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినవాడు అవుతాడు. పొరుగువానిని ఇదిగోండి ఇక్కడ చూసారా? పొరుగువానిని ప్రేమించు వాడే ధర్మశాస్త్రమును నెరవేర్చినవాడు. ఇప్పుడు మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. చాలా మందికి వివాహాలు అవుతుంటాయి. వివాహంలో రకరకాలైన ఆహ్, ప్రమాణాలు చేస్తుంటారు. ఆ ప్రమాణాలు చేసిన తర్వాత వాటి ప్రకారం ఉండటానికి భిన్నంగా ఉంటూ ఉంటారు. నేను ఒకసారి అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ మరి ఒక సెమినార్‌లో అందరం మాట్లాడుతూ ఒకాయన ఫ్యామిలీస్ గురించి మాట్లాడుతూ అక్కడ మీరు మీలో ఎంతమంది విడాకులు తీసుకున్నారు అని అడిగినప్పుడు ఇద్దరు, ముగ్గురు పాస్టర్స్ మేము విడాకులిచ్చాము. ఒక వకీలు అనగా ఒక లాయరు నేను విడాకులిచ్చాను అని చెప్పాడు. ఒక పాస్టర్‌ని "నువ్వెందుకు విడాకులిచ్చావు" అని అడిగితే అతనేం చెప్పాడంటే, "నేను నా భార్య కారులో పరిచర్యకు గాని, చర్చికి గాని వెళ్తున్నప్పుడు ఆమె నా ప్రక్కన కూర్చొని
రైట్కి వెళ్ళు, లెఫ్ట్కి వెళ్ళు, స్ట్రైట్ వెళ్ళు, ఇక్కడ ఆపేయి, ఇక్కడ వెళ్ళు అని అనుక్షణము నా ప్రక్క నుండి నన్ను మరి ఆ విధంగా ఎక్కువగా చెప్పడం వలన నేను ఆమెను భరించలేక ఆమెకు విడాకులు ఇచ్చేసానని చెప్పాడు. ఎందుకంటే డ్రైవ్ చేసేది ఇతను, పక్కన కూర్చుని ఆమె గమ్మున వండుకోకుండా డైరెక్షన్స్ ఇస్తూ అతన్ని కన్ఫ్యూజ్ చేసి అనేక సమస్యలు ఏర్పడినాయి. ఆ విధంగా అతను ఆమెను భరించలేక నేను విడాకులు ఇచ్చేసానని చెప్పాడు. మద్రాస్ పట్టణంలో, చెన్నై పట్టణంలో ఒకసారి ఇద్దరు భార్యాభర్తలు స్కూటర్ మీద వెళ్తున్నారు. వెళ్తూ పోలీస్ ఎదురుగుండా ఉన్నాడు. అక్కడ సిగ్నల్స్‌కి దగ్గరగా చేరుతున్నారు. ఆ రోజుల్లో హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయటం నేరం. అందుచేత భర్త భార్యతోటి "ఎనకాల హెల్మెట్ ఉంది తీసి పెట్టు నాకు" అన్నాడు. భర్త భార్య ఏం చేసిందంటే ఆ హెల్మెట్ తీసి ఇమ్మీడియేట్‌గా భర్తకు పెట్టింది. పెట్టేటప్పటికి ఏమైందంటే అది రివర్స్‌లో పెట్టింది. ఎదురుగుండా సిగ్నల్స్ ఉన్నాయి. సిగ్నల్ పడిపోతే ఇతనికి కనిపించలేదు, వెళ్ళిపోయాడు. ఇద్దరు స్పాట్ డెడ్. ఈ విధంగా కొన్ని కొన్ని సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. మరొక అతను ఒక లాయరు. అతనేం చెప్పాడంటే, "నేను నా భార్యకు విడాకులు ఇచ్చేసాను భరించలేక. ఎందుకంటే, నేను తీసుకొని వచ్చిన జీతంలో నా తల్లిదండ్రులకు ఏమీ పంపించుకోకుండా అంతా తన వాళ్ళకే పంపించమని ఆమె నన్ను హింసించటంతో నేను తట్టుకోలేక ఆమెకు విడాకులు ఇచ్చేసాను" అని చెప్తున్నాడు. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, భార్యాభర్తలు ఇరువురు కూడా ఒక్క శరీరమై ఉన్నారు అన్నారు. మరి అన్ని విషయాల్లో కూడా ఈక్వల్‌గా షేర్ చేసుకోవాలి. నేను ఈ విషయాన్ని చెప్పడానికి ముందు నన్ను నేను కరెక్ట్‌గా ఉండి నేను చెప్తున్నాను. ఎందుకంటే, మాకు వివాహమైన క్రొత్తలో కొద్ది నెలల తర్వాత, ఒక సంవత్సరం తర్వాత మేమిద్దరం కూర్చుని మన తల్లిదండ్రులను కువైట్ దేశానికి తీసుకొని వస్తే బావుంటుంది అనేసి, నా తండ్రి అప్పటికే మరణించారు. తల్లి ఉంది. నా భార్యకు తల్లి లేదు, తండ్రి ఉన్నారు. వారిరువురిని మేము తీసుకొని వచ్చాము. 3 నెలలు వారు చక్కగా ఉండి, మాతో ఎంజాయ్ చేసి వెళ్లారు. మేము ఆఫీసులకి వెళ్తే వారు రోజంతా మరి బైబిల్ పారాయణం చేస్తూ, మా కొరకు వారు ప్రార్థన చేసేవారు. ఆ దీవెనలు మాకు ఇప్పటికి ఉన్నాయి. అదే విధంగా బంధువులకు చాలా వివాహాలు జరిగిన తర్వాత బంధువులకు ఒక సైడే చూడాలని వారు కమెంట్ చేస్తుంటారు. అయితే భార్య సైడు లేదా భర్త సైడు. ఆ విధంగా కాకుండా నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించవలెను. అంటే మరి అది ఇక్కడ ఇరువైపులా ఈక్వల్‌గా వారు పాటించాలి. పొరుగువారు ఎవరుంటే వారు. అక్కరలో ఉన్న వారికి సహాయం చేయటం. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించటం. ఎవరు నీ పొరుగువాడు? ఎవరు నీ పొరుగువాడు? హూ ఈజ్ యువర్ నైబర్? మీ ఇంటి ఎదురుగున్నవాడా? నీ పొరుగువాడు? లేతే నీ ప్రక్కన ఉన్నవాడా? అని మనం ఒకసారి గమనించుకుంటే, యేసుప్రభు ఒకసారి నీ పొరుగువాడెవడు అని చెప్పినప్పుడు, ఆయన మంచి సమరయుడు గురించి చెప్పారు. చెప్పినప్పుడు మంచి సమరయుడు ఒకతను మరి వ్యాపారం నిమిత్తం ఆ ఎరుకో పట్టణం వైపు వస్తుంటే, అక్కడ దొంగలు అతన్ని కొట్టి దోచుకున్నారు. దోచుకుని అతన్ని పక్కన పడేసినప్పుడు, ముందు ఒక యాజకుడు వెళ్ళాడు. యాజకుడు మరి నాకు చర్చ్ సర్వీస్‌కి టైం అయిపోతుంది. ఇప్పుడు ఇతన్ని పట్టుకుంటే ఎందుకు నాకు అనవసరం అని అతను స్కిప్ చేసేసాడు. వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మరి ఒకళ్ళు ఆహ్, లేవీయుడొచ్చారు. లేవీయుడు కూడా నేను కూడా మరి ఆరాధనకి వెళ్ళిపోవాలి. ఎందుకులే అనేసి దూరం నుంచి అలా చూస్తూ వెళ్ళిపోయారు. మూడవ వాడు మంచి సమరయుడొచ్చాడు. అతడు తన తన గాడిదని ఆపి, తన దగ్గరున్న ద్రాక్షారసంతో అతని గాయాలు కడిగి, కట్టుకట్టి, గాడిద మీద ఎక్కించుకొని, పూటకోళ్ళవాని ఇంటి దగ్గరికి తీసుకెళ్ళి, అతన్ని జాయిన్ చేసి, ఇతనికి అయ్యే ఖర్చంతా నేనిస్తానని ఇచ్చి,
ఇంకా ఏమైనా నేను వచ్చే వరకు ఇతను పూర్తిగా మరి హీల్ అయ్యే వరకు, స్వస్థత పొందే వరకు ఇక్కడే ఉంచి పంపించు, ఇంకా ఏమన్నా అయితే నేను ఇస్తాను అని చెప్పి ఆ పూటకోళ్ళవానికి కొంత అడ్వాన్స్ ఇచ్చి, ఇంకా దీనికంటే ఎక్కువైతే నేను ఇస్తాను అని చెప్పి వెళ్ళాడు. ఇప్పుడు ఎవరు మీలో మీ పొరుగువాడు వీరందరిలో అని అడిగినప్పుడు, ఎవరు మన పొరుగువాడు? కష్టంలో మనల్ని ఆదుకున్నవాడే మన పొరుగువాడు. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించవలెను అను వాక్యంలో ఇమిడి ఉంది. నేను వాక్యాన్ని చాలా బాగా ఫాలో అవుతున్నాను. చర్చికి రెగ్యులర్‌గా ఎళ్తున్నాను. కానీ నేను పిల్లికి భిక్షం పెట్టను. నేను ఎవ్వరికీ సహాయం చేయనంటే మనము ధర్మశాస్త్రాన్ని పాటించిన వారము కాదు. మనము దేవుని యొక్క ముఖ్యమైన ఆజ్ఞను మరి పాటించవలసిన అక్కడ మనం పాటించినట్టుగా లెక్కొస్తుంది. అందుచేత మనము ఒకరినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరేమియు ఎవనికి అచ్చి ఉండవద్దు. ఓన్లీ గివింగ్. చాలామంది ఏం చేస్తారంటే అందరికీ తెలిసేటట్టు ఇతరుల్ని విపరీతంగా ప్రేమిస్తారు. ప్రేమించి మరలా ఇదిగో నేను నీకిది చేశాను, ఇదిగో అప్పుడు నీకిది చేశాను అని వారు తిన్నది కక్కేంత వరకు దెప్పుతూ ఉంటారు. ఇది క్రైస్తవుల్లో ఉన్న సహజ లక్షణం. నువ్వు నువ్వు ఒక చేత్తో చేసిన మేలు ఇంకొక చేతికి తెలియకూడదు. నీవు చేసిన మేలు నీ భార్యకు తెలియక్కర్లేదు. నీ భార్య చేసిన మేలు నీకు తెలియనక్కర్లేదు. ఎందుకని? మీరు దేవుని విషయమై దేవుని ప్రేమను ఇతరులకు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుట ద్వారా చూపిస్తున్నారు కాబట్టి అది ప్రాబ్లమ్ ఏమి కాదు. అయితే చాలామంది వారికి ఇచ్చినట్టు పబ్లిసిటీ కావాలి. కొన్ని కొన్ని సంఘాల్లో పెద్ద మొత్తంలో ఎవరైనా దేవునికి కృతజ్ఞత కానుకలు చెల్లిస్తే వారి కొరకు మినిమం కొంతసేపు ప్రార్థన చేయాలి యాజకుడు, కాపరి. లేదా వారు ఇంత డబ్బులు ఇచ్చారు అని సెక్రటరీ వారి యొక్క మరి ఆ అనౌన్స్మెంట్స్లో లేదా సంఘ వార్తల్లో తెలియచేయాలి. ఒకవేళ అతను మర్చిపోయాడు అనుకోండి, ఈమె ఇక్కడి నుంచే రా నీ సంగతి చూస్తానని ఇలా వేలు చూపిస్తూ ఉంటుంది, భయపెడతా ఉంటుంది. ఆ విధమైన ప్రేమ కాదు. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను. అది ముఖ్యమైన ఆజ్ఞ. నంబర్ 1 ఏమో దేవునిని ప్రేమించుము. ఎలా ప్రేమించాలి? నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ శక్తితోనూ. మనకున్న 3 ఐటెమ్స్. ఆత్మ అంటే సోల్, హృదయము అంటే హార్ట్, మనకున్న మైండ్ తోటి. ఎందుకంటే ఒకసారి మరి హార్ట్ ఒప్పుకున్న మైండ్ దగ్గర నుంచి సిగ్నల్ రాదు. చాలామంది డబ్బులు ఇవ్వటానికి జేబులో చెయ్యి పెడతారు. ఆ జేబులోంచి చెయ్యి బయటికి రాదు. ఇదనమాట యాక్షన్ నేను చెప్పేది. నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ శక్తితోనూ. నేను చాలామంది ఫ్రెండ్స్ విషయంలో చూశాను. వెళ్తారు బిల్లిద్దామని ముగ్గురు, నలుగురు వెళ్తారు అక్కడికి కౌంటర్ దగ్గరికి. అందరూ ఎనకాల బ్యాక్ పాకెట్‌లోకి చేయి పెడతారు. ఒకళ్ళిద్దరికి పర్స్ బయటకొస్తది. పర్స్ బయటకొచ్చిన తర్వాత ఒకళ్ళు పర్స్ ఓపెన్ చేస్తారు. కొంతమందికి పర్స్ అక్కడి నుంచి కదలదు. కొంతమందికి ఓపెన్ అవుతది. కొంతమందికేమో ఓపెన్ అయిన తర్వాత అందులోంచి నోట్లు రావు బయటికి తీయటానికి. కొంతమందికి ఎవడికో ఒకళ్ళకి వస్తే అన్నిటికంటే పెద్ద నోట్ చూపిస్తాడు. అప్పుడేమంటాడు కౌంటర్‌లో వాడు, ఇంత దానికి మా దగ్గర చిల్లర లేదు అంటాడు. ఇది మనము చేసే విధానం. ప్రేమిస్తాం కానీ వెనక్కా ఉండి ప్రేమిస్తాం అన్నమాట. అందుచేత మరి మనము నిష్పక్షపాతంగా మనము ప్రేమించాలి. మనము ఏ కొలతతో ఇతరులను చూస్తున్నామో దేవుడు కూడా మనల్ని అదే కొలతతో చూస్తాడు. మనము మరి
పొరుగు వారిని ప్రేమించినప్పుడు దేవుడు కూడా మనలను ప్రేమిస్తాడు. అది ఎలా ప్రేమిస్తాడంటే మన జీవితంలో అది మనము దేవుని ద్వారా మనం ఆ యొక్క ఎక్స్‌పీరియన్స్‌ని మనం పొందగలం. అందుచేత వీరడిగిన ప్రశ్నకు శాస్త్రులు, పరిసయ్యులు వీరందరూ యేసు ప్రభుని తప్పుదారి పట్టించాలని వీరు అడిగిన ప్రశ్నకు యేసు ప్రభు దీటైన సమాధానం వారికి తెలియజేశాడు. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము. అందుకని యేసు ప్రభు కూడా ఆయన చివరిగా ఆయన అప్పగించబోయే ముందు రాత్రి శిష్యుల పాదాలు కడిగి ఇవన్నీ చేసిన తర్వాత నేను మిమ్మును ఏ విధంగా ప్రేమించానో మీరును ఒకరి ఎడల ఒకరు అదే విధముగా ప్రేమించుకొనవలెనన్నదియే నా ఆజ్ఞ అని ఆయన తన శిష్యులకి తెలియజేశారు. అనగా క్రైస్తవ్యంలో ప్రేమకున్న ఆ యొక్క ముఖ్యం ఏంటంటే ప్రేమ లేనిది ఏమీ లేదు. క్రైస్తవులంటేనే ప్రేమను కలిగి ఉండాలి. ప్రేమతో మనము ఏదైనా చేయాలి. అతడు దౌర్జన్యమునందియు ఏమీ అనలేదు. మన దెబ్బలన్నిటిని అతను పొందాడు. మనలను ప్రేమించి ఆయన సిలువలో రిక్తునిగా చేసుకొనెను. ఆయన పూర్ణ హృదయము, పూర్ణ ఆత్మని మనం చెప్తున్నాము. ఆయన సగం సిలువ కాదు, పూర్తిగా తన శరీరాన్ని సిలువ మీద మరి రక్తం చిందించి మన పాప విమోచనని మనకు అనుగ్రహించి ఉన్నారు. కాబట్టి మనము ఇతరులను ప్రేమించుట విషయంలో సేమ్ స్టేటస్, సేమ్ స్టైల్ కలిగి ఉండాలి. ప్రేమించామని డప్పు కొట్టుకోకూడదు. ప్రేమించామని పబ్లిసిటీ చేసుకోకూడదు. ఈ రోజుల్లో మరి ఎవరు భార్యాభర్తలు కొంతమంది అయితే అందరి ముందు ఎంత ఎక్కువగా పొగిడితే భార్యని, ఆ భార్య అనుకుంటది నా భర్త ఎంతగా ప్రేమిస్తున్నాడు అనుకుంటది. అది ఏంటంటే ఎక్స్టర్నల్ లవ్. కేవలము మరి శారీరకంగా కూడా కాదు. కేవలంగా శక్తితోటి. అంటే మరి ఆ విధంగా తెలిసేటట్టుగా అతను ప్రేమిస్తున్నాడు. నిజమైన కొంతమంది ఏమంటారంటే నీ పూర్ణ శక్తితో ప్రేమించు అంటారు. అంటే ఒక స్త్రీని ఒక పురుషుడు ఎంతగా ప్రేమిస్తున్నాడు అనేది ఆ స్త్రీ బంగారం ఎంతుందని వెయిట్ చేసినట్టుగా ఆ బంగారం ఎంత వెయిట్ ఉంటే అంత నన్ను ప్రేమిస్తున్నాడు నా పురుషుడు అని అది ఒక కొలమానం కింద అయిపోయింది. ఈ రోజులో బంగారం వాల్యూ ఎంత పెరిగిపోయిందో మనకందరికీ తెలుసు. కొంతమంది ప్రేమను ఆ విధంగా కొలతలో చూస్తారు. అయితే దేవుడు మనందరినీ ప్రేమించి మనందరి కొరకు ప్రేమతో తన ప్రాణాన్ని పెట్టాడు. మనం చూపించే ప్రేమ ఏ లెవెల్‌లో ఉందో ఒకసారి మనము గమనించుకోవచ్చు. ఇక్కడ మరి మరొకటిగా హేరోదీయులు, సద్దూకయ్యులు మరియు పరిసయ్యులను ఆయన ఈ 3 అంశాల మీద వారి నోరు మూయించిన తర్వాత క్రీస్తు వారికి ఒక ప్రశ్న అడిగారు. అయితే మరి దానికి ఎవ్వరూ కూడా సమాధానం చెప్పలేకపోయిరి. దావీదు తనను ప్రభువు అని పిలిచెను. ఇక్కడ మనం 22 అధ్యాయము 41, 42 వచనాల్లో చూస్తే ఒకప్పుడు పరిసయ్యులు కూడియుండగా యేసు వారిని చూచి క్రీస్తును గూర్చి మీకేమి తోచుచున్నది? అసలు క్రీస్తు ఎవరని అనుకుంటున్నారు మీరు? ఆయన ఎవరి కుమారుడని అడిగాను. ఇమ్మీడియట్‌గా వారు ఏం చెప్పారు? తడుముకోకుండా వారు ఆయన దావీదు కుమారుడని చెప్పిరి. ఓకే. కరెక్ట్‌గానే చెప్పారనేసి మరి దావీదు కుమారుడని చెప్తే కీర్తనల గ్రంథం 110వ అధ్యాయము మొదటి వచనంలో ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము అని దావీదు కీర్తన వ్రాసినని దానిని ఆత్మచే ప్రేరేపించబడినని మరియు
దావీదు కుమారుడైన క్రీస్తు గురించి వ్రాసినని క్రీస్తు చెప్పెను. మరి అలా చెప్తే అందుకాయన అలాగైతే నేను నీ శత్రువుల నీ పాదముల క్రింద ఉంచు వరకు. మరి ఇప్పుడు వారి ప్రశ్నేమో, అప్పుడు దావీదు ఆయనను ప్రభు అని పిలిస్తే ఆయన తన కుమారుడు ఎలా అవుతాడు? ఇది వారి డౌట్. ఎందుకంటే ఇందాక చదివిన వాక్యంలో దావీదు ఆయనను ప్రభు అని పిలిచాడు. మరి ఇప్పుడేమో మనము దావీదు ఆయన కుమారుడు, దావీదు కుమారుడు అని ఎలా అవుతాడు అని ఇక్కడ అడుగుతున్నాం. ఇక్కడ 45వ వచనంలో దావీదు ఆయనను ప్రభు అని చెప్పిన ఎడల ఆయన ఎలాగూ అతని కుమారుడగునని వారిని అడుగగా దీనికి సమాధానం మరి మత్తయి సువార్త మొదటి 2 అధ్యాయాల్లో ఇవ్వబడింది. ఏంటంటే యేసు ప్రభు యొక్క వంశావళి వివరాలు. క్రీస్తు జననము కన్యక గర్భవతి పుట్టినది. అక్కడ మనం చూస్తే మరి 6వ వచనము యెష్షీ రాజు అయిన దావీదును కనెను. ఆ తర్వాత దావీదు సొలొమోనును కనెను. సొలొమోను రెహబాము ఇవన్నీ అయిన తర్వాత చివరిగా మరి యోసేపు కనెను. ఆమె యందు క్రీస్తు అనబడిన క్రీస్తు యేసు పుట్టెను. అనగా దావీదు సంతతికి చెందినవాడు ఆయన అనేసి ఆ జీనియాలజీలో అనగా వంశావళిలో మరి శాశ్వత దేవుడిగా క్రీస్తు దావీదు ప్రభువు కాని దైవ మానవుడిగా శరీరధారి అయి ఆయన దావీదు కుమారుడు అనేసి ఇక్కడ మరి తెలియజేయబడుతుంది. ఎందుకంటే ఆయన జన్మవళి చూస్తే ఇక్కడ మరి ఆయన దావీదు గోత్రం నుంచి వచ్చినవాడు. దావీదు సింహాసనం నీకిస్తాను అని ప్రమాణం చేసిన ఆ ప్రమాణం నెరవేరినట్లు మరి ఇక్కడ ఇది చెప్పబడింది. శాస్త్రులు పరిసర్యులు ఈ ప్రశ్నకు నిజాయితీగా మరియు సరిగ్గా సమాధానం ఇచ్చుంటే వారు క్రీస్తు యొక్క మెస్సియత్వమును అంగీకరించవలసి ఉండును. ఆయనే మెస్సియా అని వారు అంగీకరించవలసి ఉంటుంది. కానీ వారు మెడవంచని జనాంగం. ఈ యూదులనే వాళ్ళు మెడవంచని జనాంగం. వారి యొక్క హృదయ కాఠిన్యంలో వారు సత్యాన్ని తిరస్కరించి ఆయనను నిశ్శబ్దము చేయుటకు మరింత దయ్యాల మార్గం వైపు మొగ్గు చూపిరి. వారు అపవాది పిల్లలు. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో మనకి ఇక్కడ ఏమని చెప్పబడిందంటే, యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. వారు అపవాది పిల్లలు అన్నదానికి మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరువారుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడయ్యుండి సత్యమందు నిలిచినవాడు కాడు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావము అనుసరించి మాటలాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. ఫాదర్ ఆఫ్ లయర్స్ అన్నమాట. ఫాదర్ ఆఫ్ లయర్స్. కాబట్టి వారు అబద్ధములు ప్రయత్నించి విఫలమయ్యారు. కానీ ఇప్పుడు వారు ఆయనను హత్య చేయటానికి ప్రయత్నిస్తున్నారు. ఏంటంటే ఏదో ఒక నెపము చేత ఆయనను మరి హత్య చెయ్యాలి, ఆయన్ని లేపేయాలి అని వారు ప్రయత్నిస్తున్నారు. అప్పుడు మనం కీర్తనల గ్రంథం 110వ అధ్యాయము మొదటి 7 వచనాలు మొత్తం చదివితే యేసుక్రీస్తు యొక్క ప్రధాన యాజకత్వంతో పాటు ఆయన శత్రువులపై ఆయన విజయం గురించి కూడా అక్కడ మనకి వ్యవహరిస్తుందని మనం గమనించవచ్చు. అందుచేత క్రీస్తు యొక్క పునరుత్థానాన్ని నిరూపించటానికి పేతురు పెంతెకోస్తు దినాన ఏమన్నాడంటే, అపోస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 32వ వచనం నుంచి 36 వచనాల్లో పేతురు అక్కడ పరిశుద్ధాత్మను పొందుకుని అన్య భాషలో వారు మాట్లాడుతుంటే ఒకడొచ్చి మరి వీరు ఉదయమనే
క్రొత్త మద్యమును సేవించి ఈ విధంగా మాట్లాడుతున్నారు అని చెప్పినప్పుడు వెంటనే పేతురు లేచి, అయ్యలారా, మీరు అనుకున్నట్టు వీరు క్రొత్త మద్యంతో నిండి ఉన్నారని అపహాస్యం చేసినట్టు వీరు ఊహించుచున్నట్టు వీరు మత్తులు కారు, ప్రొద్దు పొడిచి జామైనా కాలేదు. అంత పొద్దున్నే వీరు మద్యాన్ని ఎలా సేవిస్తారు అని చెప్పి వారి మధ్య నిలబడి ఎంతో ధైర్యంగా పేతురు గారు ప్రసంగించారు. ఏంటి అంటే ఆయన చెప్పింది 32వ వచనము, 2వ అధ్యాయము. ఈయన ఆ, ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచున్న దీనిని కుమ్మరించున్నాడు. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు, అయితే అతడు ఇట్లా నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చుచున్నాడు అని చెప్పి, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకున్న వల్లని చెప్పాను. అది బాగా నొక్కి వక్కాడించి పేతురు చెప్పాడు, మీరు సిలువ వేసిన క్రీస్తును యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను అనేసి. అనగా యూదులచే రాజుగా తిరస్కరించబడిన క్రీస్తు అన్యుల వైపు తిరిగి తనను విశ్వసించే వారందరికీ ప్రధాన యాజకుడు అయ్యాడు. ఆయన భూమి మీదికి తిరిగి వచ్చినప్పుడు ఆయన తన శత్రువులను తన పాదపీఠంగా చేసుకుంటాడు. ఈలోగా ఆయన తీర్పు మరియు విజయము యొక్క ఆ రోజు వరకు ఓపికతో వేచి ఉన్నాడు, ఎదురు చూస్తున్నాడు. ఇక్కడేంటంటే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 13వ వచనంలో, అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయను. ఇవన్నీ కూడా ఏంటంటే రెండవ రాకడలో ఆయన శత్రువులందరినీ ఆయన పాదపీఠంగా పెట్టుకుని ఈ వెయ్యేండ్ల పరిపాలన జరిగేటప్పుడు ఆయన ఈ కార్యము జరిగించడానికి మనమందరము ఎదురు చూస్తున్నాం అనమాట. అందుచేత వారు అడిగిన ప్రశ్నకి అసలు క్రీస్తు ఎవరు అనుకుంటున్నారు మీరు అంటే, ఆయన వారు మరి ఎలా చెప్తే ఇలాగా, ఇలా చెప్తే ఇలాగా అనేసి దావీదు కుమారుడు అని చెప్పారు. కానీ దావీదు కుమారుడు అంటే ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చెను. మరి అప్పుడు దావీదు కుమారుడు ఎలా అవుతాడు ఆయన అంటే, ఆయన యొక్క వంశావళి ప్రకారంగా మత్తయి రాసింది మరి యే యేసు దావీదు వంశంలోంచి వచ్చాడనేసి, ఆయన కుమారుడనేసి అక్కడ మరి వాక్యంలో మనకి వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఈ దినము మనము 3 అంశాలను తెలుసుకున్నాము. నంబర్ 1 ఏంటంటే, కైసరుకు పన్ను ఇచ్చుట న్యాయమా? దానికి సమాధానం చెప్పారు యేసు ప్రభు. పునరుద్ధానంలో ఈ స్త్రీ ఎవరికి భార్య అవుతుంది అంటే, పునరుద్ధానంలో ఇచ్చిపుచ్చుకోవడాలు ఉండవు. మరి వివాహం ఉండదు అక్కడ. ఎవరు ఎవరికి కారు, అందరూ దేవదూతల్లా ఉంటారు అని చెప్పారు. మూడవది, ధర్మశాస్త్రంలోకెల్లా గొప్ప ఆజ్ఞ ఏది అని అడిగితే అప్పుడు మరి అనేకమైన వాక్యాల ద్వారా ధర్మశాస్త్రంలో ఉన్న ద్వితీయోపదేశ కాండంలో ఉన్న ఆ రెఫరెన్స్ తోటి యేసు ప్రభు వారితో, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను ప్రేమించవలెను, ఆయనకు విధేయత చూపవలెను. ఇది ముఖ్యమైన ఆజ్ఞ. అయితే మరి నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించవలెనన్నదియు దీనితో సంబంధించి ముఖ్యమైన ఆజ్ఞ. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం మొత్తానికి ముఖ్యమైన ఆజ్ఞలు. ఈ 2 పాటిస్తే ధర్మశాస్త్రాన్ని పాటించినట్టే అనేసి మరి
ఆయన తెలియజేస్తున్నాడు. కాబట్టి మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ రోజుల్లో ప్రేమలు లేవు, తగ్గిపోయినాయి. కుటుంబాల్లో ప్రేమలు లేవు. స్నేహితుల మధ్య ప్రేమలు లేవు. ధనము కోసం ఒకరొకరు చంపుకుంటున్నారు. క్రీస్తు మనందరినీ ప్రేమించి సిలువలో తన రక్తాన్ని మనందరి కొరకు చిందించాడు. ఆయన మన ఎడల మనం ఇంకనూ పాపులమై ఉండగానే ఆయన మనలను ప్రేమించాడు. అంచేత మనకి ఏదో ప్రయోజనం కలుగుతాదని కాకుండా మనము ఇతరులను ప్రేమించబద్దులమై ఉన్నాము. క్రిస్మస్ టైం దగ్గరికొస్తుంది. క్రీస్తు య దేవుడు లోకమును ఎంతో ప్రేమించి, ఆయన తన అద్వితీయ కుమారుని మనకు అనుగ్రహించిన ప్రకారము, మనము కూడా ఇతరులను ప్రేమించబద్దులమై ఉన్నాము. ఒకరి ఎడల ఒకరు ప్రేమ చూపించాలి. ఏదో అవసరానికి నేను వీడిని ప్రేమిస్తే ఏంటి ఫాయిదా నాకు? ఏంటి ఉపయోగం అని కాదు. దేవుడు మన యెడల ఏ విధమైన కండిషన్ లేకుండా ప్రేమించాడు. హిస్ లవ్ ఈజ్ అన్‌కండిషనల్. కాబట్టి మనము కూడా అదే విధముగా ప్రేమించాలి. చివరిగా నేను ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్పి ముగిస్తాను. ఏంటంటే, ఒక వ్యక్తి యూరోప్‌లో చలికాలంలో వణుకుతూ, మరి నేను ఈరోజు నాకెవరు లేరు, ఏమీ లేదు. ఈ రాత్రికి నేను ఈ చర్చ్‌లో పడుకుంటాను అని ఆ చర్చ్ పాస్టర్ గారిని అడిగినప్పుడు, వారు తాళం తీసి ఆ చర్చ్‌లో పడుకోమని అతనికి చోటిచ్చారు. చోటిస్తే పాస్టరమ్మ గారు పడుకున్న తర్వాత ఇతడేం చేశాడంటే, చర్చిలో ఉన్న మరి గోల్డెన్ క్రాస్ ఇవన్నీ తీసి నెమ్మదిగా సర్దుకొని రాత్రికి రాత్రి అక్కడి నుంచి ఉడాయించి వెళ్ళిపోయాడు. ఇలా వెళ్ళిపోతున్నప్పుడు ఆ పాస్టరమ్మ గారికి తెలీదు. ఇతడు దొంగగా వచ్చి అవన్నీ తీసుకొని వెళ్ళిపోతున్నట్టు. మధ్యలో పోలీసులకి దొరికిపోయాడు. పోలీసులు పట్టుకున్నారు అతను. అతని దగ్గరున్న ఐటెమ్స్ అన్నీ చూసి పోలీసులు పట్టుకొని, ఆ ఐటెమ్స్ పలానా చర్చి అని వారు గుర్తించి, అతనిని తీసుకొని వచ్చి, మరి ఆ పాస్టరమ్మ గారిని వారు క్వెషన్ చేశారు. "ఇతడు మీకు తెలుసా? ఇతడు ఈ సామాన్లన్నీ ఇక్కడి నుంచి పట్టుకు వెళ్తున్నాడు" అని చెప్పినప్పుడు, "అతడు మా సహోదరుడే" అని పాస్టర్ గారు చెప్పినప్పుడు, పోలీసులు అతన్ని విడిచి వెళ్ళిపోయారు. అప్పుడు ఈ దొంగ అడుగుతాడు, "నేను మీకు ఏ విధంగా సహోదరుడినని చెప్పి మీరు చెప్పారు" అన్నప్పుడు, మనమందరము అబ్రహాము సంతతికి చెందిన వారము. అబ్రహాము ద్వారా నీవు నాకు సహోదరుడు అవుతావు అని పాస్టర్ గారు చెప్పి, దేవుని ప్రేమను ఆ చర్చిలో ఉన్న ఐటెమ్స్‌ని దొంగతనం చేసినప్పటికిని, దేవుని ప్రేమను అతని వైపు ఆయన చూపించినప్పుడు, అతడు మారు మనసు పొంది, ఆ సామాన్లన్నీ అక్కడ పెట్టి, అప్పటినుంచి మరి దేవునిలోనికి చేర్చబడ్డాడు. మనము చూపించే ప్రేమ ఇతరుల మనస్సుల్ని మారుస్తది. ఇతరుల మనుగడని మారుస్తది. లేదా ఇతరుల యొక్క కష్టాల్లో వారిని మనం పైకి తెచ్చిన వారమవుతాము. ఆ విధంగా మనము క్రైస్తవ్యాన్ని మన ప్రేమ ద్వారా చాటి చెప్పాలి. అందుకనే మిషనరీలు ఇండియా దేశానికి సువార్త ప్రకటించడానికి వచ్చినప్పుడు, ఇక్కడ అనేక మంది ఆకలితో అల్లమటలాడుతున్నప్పుడు, వారికి ముందు కడుపు నిండటానికి వారు సూప్ ఇచ్చేవారు. తర్వాత శుభ్రత లేకుండా ఉన్నందుకు సబ్బిచ్చి శుభ్రంగా స్నానం చేయరా బాబు అని ఇచ్చేవారు. వాడు కడుపు నిండా తిని సూప్ తాగి మరి సోప్‌తో స్నానం చేసిన తర్వాత అప్పుడు రక్షణ సువార్త వాడికి ప్రకటించారు. అందుకనే ఆది సంఘంలో అనగా మిషనరీలు భారతదేశానికి సువార్త ప్రకటించినప్పుడు వారేమి చెప్పేవారంటే, సూప్, సోప్, సాల్వేషన్. సాల్వేషన్ డైరెక్ట్‌గా రక్షణ సువార్త ప్రకటిస్తే వాడికి అర్థం కాదు. ఆకలేస్తుంది వాడికి. ఆ తర్వాత కంపు కొడుతున్నాడు. వాడికి శుభ్రం కావాలి. ఆ విధంగా వారు మరి అనేకమైన వైద్యశాలలు,
విద్యా శాఖలో అనేకమైన స్కూల్స్, కాలేజెస్ స్థాపించి మనకి ఈ విధమైన సువార్తను ప్రకటించారు. కాబట్టి ఆ విధమైన ప్రేమ, మిషనరీస్ చూపించిన ప్రేమను, క్రీస్తు చూపించిన ప్రేమను మనము ఒకరి ఎడల ఒకరు చూపించినప్పుడే మనము నిజమైన క్రైస్తవులుగా ఎంచబడతాం. అంతేగాని నామకార్థ క్రైస్తవులుగా, ఆదివారము గుడికి వెళ్ళే క్రైస్తవులంగా కాదు మనం. క్రీస్తును ప్రకటించే క్రైస్తవులంగా ఉండాలి. అందుకని మొన్న చార్లెస్ కిర్క్ అనే అతన్ని చంపిన వ్యక్తిని కూడా ఆయన భార్య, నేను ఇతనిని క్షమిస్తున్నాను అని చెప్పింది. క్రీస్తు ప్రేమలో. కాబట్టి మనము కూడా ఆ విధంగా ఒకరి ఎడల ఒకరము ప్రేమ కలిగి ఉండటానికి ప్రయత్నిద్దాము. దేవుడు అప్పుడు మనలందరినీ దేవుడు మరి ఎంతగానో ఆశీర్వదించి నిజమైన విశ్వాసులుగా మనల్ని తీర్చిదిద్దుతాడు. అంతేకాకుండా మరి మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఉన్న ప్రకారంగా ఆయన తిరిగి వచ్చినప్పుడు గొర్రెలను, మేకలను విడదీస్తాడు. అప్పుడు మనము గొర్రెల వైపు ఉంటామో, మేకల వైపు ఉంటామో మనము మరి ప్రశ్నించుకోవాలి. ఏంటంటే, ప్రభువా, నేను నీకెప్పుడు నీళ్ళిచ్చాను? నీకెప్పుడు భోజనం పెట్టాను? నీకెప్పుడు బట్టలిచ్చాను? అంటే, నీవు నేను చెరసాల్లో ఉన్నప్పుడు వచ్చి నన్ను దర్శించావు. నీవు పలానా అనాథ పిల్లలకు నువ్వు సహాయం చేశావు. విధవరాళ్ళకు నువ్వు సహాయం చేశావు. నువ్వు వారికి చేస్తే నాకు చేసినట్లే మీరు నా తండ్రి చేత ఆశీర్వదించబడిన జనాంగము. మీరు ఇటువైపు వెళ్ళండి. నిత్య జీవనకు పొండి అని ఆయన చెప్తాడు. కాబట్టి మనము ఆ విధమైన ఆశీర్వాదం పొందుకుంటానికి, నిత్య జీవం పొందుకుంటానికి మరి మనము ఒక్కరిని ఎడల ఒక్కరము ప్రేమ కలిగి ఉందామో, నీ పొరుగు వానిని ప్రేమించటం మనం నేర్చుకుందాం. దేవుడు ఈ కొద్ది మాటలను దీవించునుగాక. ఆమెన్.